ఏపీలో ఎన్నికల హడావిడి అయితే ముగిసిపోయింది. ఫలితాలన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఓటరు ఎవరికి ఓటేశారు, ఎవరికి ఏపీ సీఎంగా పట్టం కట్టబోతున్నారు, ఎవరిని సీఎం సీట్లో కూర్చోబెట్టబోతున్నారు, ఇదే అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఎగ్జిట్ పోల్స్ అయితే జూన్ 1 వరకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఈసీ ఇచ్చినటువంటి నిబంధన, అందరూ ఇది ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది ఉత్సాహపరులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, ఏ పార్టీకి ఆ పార్టీ మేమే వస్తామని చెప్పుకుంటూ పోతున్నారు. మరి ఓవరాల్గా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసినటువంటి ఒక కూటమి. సో వీళ్ళల్లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతెంత ఉన్నాయి? సో ఇది మనం ఇప్పుడు చూడబోతున్నాము. హూ ఈజ్ నెక్స్ట్ సీఎం? సో 2024కి సీఎం ఎవరు? సో ఏపీ సీఎం ఎవరు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. అయితే ఇక్కడ నేను మీకు అంటే నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు తెలియజేసేటువంటి అంశాలు ఇవి. ఇదే ఎగ్జాక్ట్గా జరగవచ్చు అని నేను చెప్పట్లేదు, ఇదే అవుతుంది అని కూడా నేను చెప్పట్లేదు. సో ఇక్కడ ఫస్ట్ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం. అలాగే ఇటువైపు మనం కూటమిని తీసుకుందాం. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ. సో ఇప్పుడు వీళ్ళకున్న ప్లస్లు మైనస్లు ఏంటి, వీళ్ళకున్న ప్లస్లు మైనస్లు ఏంటి, ఓవరాల్గా ఎవరు ఓటరు ఎవరి వైపు నిలబడే అవకాశం ఉంది, ఇది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అజెండా సంక్షేమం. సో వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వలేదు అనేటువంటి తేడా లేకుండా ఆయన ఏదైతే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్తూ వచ్చాడో అదే విధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందినాయి. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎక్కడైనా అర్హులు అయ్యుండి కూడా అందలేదు అంటే ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా అంది ఉండకపోవచ్చు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అందినాయి. సో ఇక్కడ ఓటింగ్ పర్సంటేజెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే గతంతో అంటే 2019తో పోల్చుకుంటే 2024లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతను చూపిస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేసేటువంటి అంశం. ఇది జనరల్గా ఒక అంచనా. అయితే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఉంటాయి కొన్ని. సో అలా మనం అన్నీ చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే ఏవైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటికి లబ్ధిదారులు దాదాపుగా రూరల్ పీపులే ఎక్కువ. అంటే విలేజెస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాలు 175 అయితే ఇందులో మనకి రూరల్ నియోజకవర్గాలు కనుక చూసుకున్నట్లయితే 120 రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలినటువంటి 55లో సెమీ అర్బన్, అర్బన్ నియోజకవర్గాలు ఉన్నాయి. సో రూరల్ ఓటింగ్ అంటే సంక్షేమ పథకాలను భారీగా అందుకున్న వీళ్ళంతా కూడా ఈ 120 నియోజకవర్గాల ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి 55 నియోజకవర్గాలు కూటమికి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, ఈ 120 నియోజకవర్గాలలో కూడా కొంత వ్యతిరేకత వచ్చి ఒక 20 నియోజకవర్గాలు ఓట్లు వేయలేదు అనుకుందాం. అంటే రఫ్గా 100 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చే అవకాశం క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇదే ఎగ్జాక్ట్గా జరగాలనేం లేదు. సో రూరల్ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు ఎక్కువగా రూరల్ పీపుల్కి అందినాయి కాబట్టి రూరల్ పీపుల్ అంతా గనక ఓట్లు వేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక అవకాశం ఉంది. ఇక రెండవ ఛాన్స్ చూద్దాం. ఇది ఒకటవది. ఇక రెండవ ఛాన్స్ ఏంటి అంటే లేడీ ఓటింగ్, మహిళా ఓటర్లు. ఈ మహిళా ఓటర్ల సంఖ్య ఎటు పడింది
అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ అనేది జరిగింది. భారీ స్థాయిలో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లో బారులు తీరి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మహిళా ఓట్లు ఎటువైపు పడినాయి, ఎందుకని ఈ మహిళా ఓట్లు ఎటువైపు పడినాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళల పేరుతోటే వెళ్ళింది. మీరు గమనించినట్లయితే నాడు నేడు ద్వారా స్కూల్స్ని బాగు చేశారా, మౌలిక సదుపాయాలు కల్పించారా, అలాగే ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు వీటన్నింటినీ డెవలప్ చేశారా. వీటితో పాటుగా అమ్మఒడి పేరుతోటి ప్రతి తల్లికి డబ్బులు వేశారా, 18,700 రూపాయలు చేయూత పేరుతో వేశారా, ఆసరా పేరుతో వేశారా, అలాగే కుట్టు మిషన్లు ఉన్న వాళ్ళకి డబ్బులు వేశారా, చేనేత కార్మికులకి 24,000 వేశారా, వాహన మిత్ర ద్వారా కొంతమంది పురుషులకి డబ్బులు అందినాయి, ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి ఇలా అలాగే ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కట్టించినవి ఇవన్నీ చూసుకుంటే ఒంటరి మహిళలకు ఇళ్ళు కట్టించారు, అలాగే మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సో భారీ స్థాయిలో మహిళలకే సంక్షేమ పథకాలు అందినటువంటి నేపథ్యంలో మహిళా ఓటర్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అనేది ఒక అంచనా. సో వీళ్ళు గనక పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక మూడోది వాలంటీర్ అండ్ సచివాలయ వ్యవస్థ. సో దీన్ని ఎవరు తీసేయడానికి లేదు. వాలంటీర్లు అంటే టెంపరీ అనుకుందాము. వాలంటీర్లు వారు వాలంటరీగా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, అందుకు గాను వారికి గౌరవ వేతనం అనేది ఇస్తున్నారు. సో ఇది మనకు తెలిసినటువంటి అంశమే. ఇక సచివాలయ వ్యవస్థ వచ్చేటప్పటికి ఇది ఒక నెట్వర్క్నే స్థాపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులే. సచివాలయాల్లో ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా విలేజ్ అసిస్టెంట్, వీళ్ళు మొత్తం సచివాలయ ఎంప్లాయీస్ అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులే. సో వీరి కుటుంబాలు ఉంటాయిగా. సో సుమారుగా ఒక 3 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని అనుకుందాం, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నది. వీళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరికి ఒక 3 చొప్పున వేసుకున్నా కూడా ఫ్యామిలీ 3 లక్షలు ఇంటూ 3. సో ఇక్కడ భారీ ఓటింగ్ అనేది పడే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు అనేటువంటి ఒక కారణం, మా కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, మా కూతురికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇలా పడేటువంటి ఓట్లు అనమాట. సో ఇవి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక 4వ అంశం డీబీటీ, డైరెక్ట్ టు బెనిఫిషరీ ద్వారా ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చి ప్రజలకు అందించటం. ఎక్కడా కూడా ఇంతకు ముందులాగా ప్రజలు వెళ్ళి బారులు తీరి క్యూ లైన్లో నుంచుని ఎదురు చూసి పడిగాపులు కాసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేకుండా, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా తీసుకువచ్చి అన్నీ కూడా అప్పచెప్పటం ప్రజలకు. సో ఎక్కడ అవినీతి జరగట్లేదు అనేది ప్రజల్లో చాలా బలంగా ఉంది. సో ఇది ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో దీని ద్వారా కూడా ఎక్కువ ఓట్లు పడేటువంటి అవకాశం అయితే ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ 5 ఆర్బీకేలు. ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు చేయూతనిస్తూ వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే సబ్సిడీ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలాంటివి అందిస్తూనే పనిముట్లు కూడా అందిస్తూనే వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ధాన్యం నేరుగా ఆర్బీకేలే కొనుగోలు చేసి డబ్బును నేరుగా రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. సో రైతు ఇంతకుముందు దళారిని నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు నేరుగా గవర్నమెంటే కొంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రైతుల ఓట్లు వరస్ట్ కేసులో ఒక 50% పడినాయి అనుకోండి. ఇక్కడ రాష్ట్రంలో లక్షల మంది రైతులు ఉన్నారు. సో దీంట్లో ఎంతవరకు చేంజ్ వస్తుంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి అంశం ఇక్కడ. సో ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ ద్వారా ఎక్కువ ఆపరేషన్స్ చేపించారు. 25 లక్షల వరకు కూడా వచ్చేలాగా ఆపరేషన్స్కి సంబంధించి వాళ్ళకి రియంబర్స్ అయ్యేలాగా చూశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు. సో వీటి కారణంగా భారీగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు వేసేటువంటి ఓట్లు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. వీటితో పాటుగా గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చినటువంటి అంశం వైఎస్ఆర్ సెంటిమెంట్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అనేటువంటి ఒక ముద్ర. దాని తరువాత ఆయన ప్రూవ్ చేసుకున్నటువంటిది 2019 నుంచి 2024 వరకు కరోనా సమయంలో ఆయన తీసుకున్నటువంటి డైనమిక్ డెసిషన్స్ కావచ్చు, లేదా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి లాగానే చూసుకుంటున్నాడు, అంతకంటే ఎక్కువ చూసుకుంటున్నాడు అనేటువంటి మార్క్ని ప్రజల్లో కలగజేయగలగటం. సో ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇక కూటమికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కనుక ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఓటింగ్, ఈ 55 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఈ ఉన్నటువంటి కూటమికి అనుకూలంగా వచ్చేసినాయి అనుకుందాం. సో ఈ మిగిలినటువంటి సెమీ అర్బన్ నియోజకవర్గాలు మొత్తం వచ్చినాయి అనుకుందాం. సో 55 నియోజకవర్గాలు ఫిక్స్డ్గా కూటమి వైపు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 100 అనుకున్నాం కదా, ఈ మిగిలినటువంటి 20 కూడా ఇక్కడికి వచ్చేసినాయి అనుకోండి. టోటల్గా 75 అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ కూటమికి కలిసి వచ్చేటువంటి అంశాలు కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రజలలో ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి వ్యతిరేక భావం, ఇది ఎందుకు వచ్చినటువంటి వ్యతిరేకత అనేది కనుక మనం చూసినట్లయితే, ప్రభుత్వం మీద ఏ అంశాలలో ప్రజలకు వ్యతిరేకత ఉంది, ఈ అంశాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మొదటిది ధరల పెరుగుదల. సంక్షేమ పథకాలు ఇస్తున్నారనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే, ఒకటొచ్చేటప్పటికి ధరలు పెరగటం, భారీ స్థాయిలో నిత్యావసర వస్తువులు పెరగటం, అలాగే కరెంటు ఛార్జీలు పెరగటం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం. అంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కదా, ఇక్కడ పెరిగితే దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇవి జిఎస్టీ పరిధిలో లేవండి. సో అందుకనే వ్యాట్ అనేది ఒకటి ఉంటుంది. వ్యాట్ అనేది స్టేట్ గవర్నమెంటే వేసేది. అందుకే మీరు చూస్తే తెలంగాణలో పెట్రోల్ ఒక రేటు ఉంటుంది, కర్ణాటకలో ఒక రేటు ఉంటుంది, తమిళనాడులో ఒక రేటు ఉంటుంది, ఏపీలో ఇంకో రేటు ఉంటుంది. మిగిలినటువంటి రాష్ట్రాల కంటే మన దగ్గర 11 రూపాయలు ఎక్కువ ఉంది పెట్రోల్ రేట్ కర్ణాటకతో పోల్చుకుంటే. సో ఇట్లా మనం చూస్తూ పోయినట్లయితే, సో ఇవి రేట్లు పెరగటం, తర్వాత కరెంటు ఛార్జీలు పెరగటం, మనం ఇందాకే మాట్లాడుకున్నాం, బస్ ఛార్జీలు పెరగటం, చెత్త పన్ను వేయటం. సో ఇవన్నీ కూడా కూటమికి కలిసి వచ్చేటువంటి అంశాలు. ధరలు పెరుగుదల, నెక్స్ట్ మూడోది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మహిళా ఓటింగ్. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళా ఓటింగ్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సంక్షేమ ఫలాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు అవి పొందినటువంటి మహిళలు వాళ్ళకే వేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకున్నాం. సో మరి ఇక్కడ మహిళా ఓటింగ్ ఏ విధంగా కలిసి వస్తుంది అంటే, ఇక్కడ టీడీపీ ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు చూస్తే, ఇక్కడ అమ్మఒడి అన్నారు, ఇక్కడ తల్లికి వందనం అన్నారు, అక్కడ 15,000 ఒకళ్ళకే ఇస్తామంటున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కరికే, ఇక్కడ ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇస్తామన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు. మహిళలకి జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అన్నారు. సో ఇలాంటి అంశాలు. ఇక్కడ ఏదైతే చేయూత కింద 18,750 ఇస్తున్నారో వాటినే ఇక్కడ నెల నెల ఇస్తామంటున్నారు. అది కూడా 18 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి ఇస్తామంటున్నారు. సో ఇది ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వస్తున్నటువంటి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరికి 15,000 30,000 వస్తాయి అనేటువంటి ఒక అంశం కావచ్చు. అలానే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కావచ్చు. ఈ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రకటనను ఒకవేళ మహిళలు నమ్మి ఉంటే, ఎందుకు నమ్మి ఉంటే అంటున్నాను అంటే, 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆయన ఇలాంటివి చాలా అప్పుడు కూడా హామీలు ఇవ్వటం జరిగింది. రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే పసుపు కుంకుమ కావచ్చు, ఇలాంటివన్నీ. కాకపోతే ఇవి డే 1 నుంచి అమలు కాలేదు. కొన్ని మధ్యలో నుంచి అమలయ్యాయి, కొన్ని విడతల వారీగా అమలయ్యాయి, కొన్ని చివరికి వచ్చిన తర్వాత అమలైనాయి.
పసుపు కుంకుమ చూస్తే ఎలక్షన్కి 2 రోజుల ముందు పడినాయి డబ్బులు. సో మొదటి నుంచి పడినటువంటివి కాదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మరలా నమ్మే పరిస్థితి ఉందా? అప్పుడు మాకు డే 1 నుంచి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మొదలుపెట్టి 5 ఏళ్ళు ఇస్తూ వెళ్ళారు. సో ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుందా అనేటువంటి ప్రశ్న. దీన్ని గనక ప్రజలు నమ్మితే, మహిళలు గనక నమ్మితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది చేంజ్ అయ్యేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. కానీ దీన్ని నమ్మాలి. నెక్స్ట్ 4th, ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు అలానే డిఎస్సి కోసం బిఈడి చదివి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు, ఉద్యోగ అభ్యర్థులు. ఇది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మేము సంక్షేమంతో పాటుగా రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులు తీసుకురావడం ద్వారా, రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలను నెలకొల్పటం ద్వారా సంపదను సృష్టిస్తాము, వచ్చే ట్యాక్సుల ద్వారా మేము సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతాము, అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇలా ఏదైతే కొన్ని చెప్తూ వచ్చారో దీనిని ప్రజలు నమ్మితే, ఇక్కడ డిఎస్సి వేయలేదు, సో ఇక్కడ డిఎస్సి వేస్తామంటున్నారు. డిఎస్సి అభ్యర్థులే చాలామంది ఉంటారు. సో ఆ ఓటింగ్ అంతా చేంజ్ అయ్యే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నటువంటి వ్యతిరేకత. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే, ఏదైతే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామన్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో అది చెయ్యలేకపోవటం, దాని స్థానంలో జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకురావటం. సో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, దీనివల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు భావిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా వీళ్ళకి ఐఆర్లో ఇచ్చినటువంటివి కావచ్చు, టీఏడిఏలు, వీటికి సంబంధించినవి కొన్ని రివర్స్ ఐఆర్ కూడా అవ్వటం, అలాగే వీళ్ళకి పే రివైజ్ కమిషన్ పిఆర్సి ప్రకటించకపోవటం, అది లాస్ట్లో ఏదో సంతృప్తిపరిచే విధంగా చేయటం, అలానే ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోము అని చెప్పి ఒక ప్రకటన చేయటం, చివరికి వాళ్లే ఎన్నికలు నిర్వహించాల్సి రావటం. మనం చూస్తే గతంలో విజయవాడలో భారీ స్థాయిలో బీఆర్టీఎస్ రోడ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. వేల మంది వచ్చి సుమారుగా 1,00,000 మంది పాల్గొని ఉంటారు అని కూడా మీడియా సంస్థలు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా రకరకాల అంశాల్లో జీపీఎఫ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించడం జరిగిందని, అది టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారని, ఇంకా అవి జమ చేయలేదని, ఇలా రకరకాలైనటువంటి కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. సో వీళ్ళు ప్రభుత్వానికి ఓటేసేటువంటి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. సో వీళ్ళు వేస్తారా, వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెయ్యరా, వాళ్ళు వేస్తారా అనేది ఇక అది మనం చెప్పగలిగేటువంటి అంశం కాదు. ఇక 5th పాయింట్, ఇక్కడ వీళ్ళకి మరొకటి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటి అనేది కనుక ఆలోచించినట్లయితే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు. సో ఇది చిన్న ఫిగర్ కాదు కదా, 20 లక్షలు అనేది చాలా పెద్దదన్నమాట. సో 20 లక్షల ఉద్యోగాలు, అది స్థానికంగా మన రాష్ట్రంలో చేసుకోగలగటం. సో ఇది కలిసి వచ్చేటువంటి అంశం. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు చివరిలో తీసుకున్నటువంటి అస్త్రం ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో
సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీ భూములను ప్రభుత్వం లాగేసుకుంటుంది, మీ భూములను ప్రభుత్వం కబ్జా చేస్తుంది, మీ భూములు మీవి కాకుండా పోతాయి, మీ భూముల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి, మీకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వకుండా ఏదైతే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారో ఇవి ఎందుకు ఇస్తున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళు దోచేసుకునే అవకాశం ఉంది, వేరే వాళ్ళ పేరుతో మార్చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి వీటితో పాటుగా నేను 2019 ఎన్నికల సమయంలో నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గనక వచ్చినట్లయితే అమరావతి రాజధాని కాకుండా పోతుంది, అమరావతిని రాజధానిగా ఉంచరు అని చెప్పి ఏదైతే నేను చెప్పానో అదే జరిగింది. మీరు ఆ రోజు నా మాట నమ్మలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను రాజధానిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, సో మీరు నన్ను నమ్మండి అని ఏదైతే చెప్పాడో అది నమ్మి మీరు ఓటేశారు. కనీసం ఈసారైనా నన్ను నమ్మండి, మీ భూముల్ని కాపాడుకోండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడో వ్యాఖ్యలు, ఇది గనక ఏపీ ప్రజలు గనక నమ్మి ఉంటే, భూములు ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, సో 2 రకాలుగా ఉంటాయి మనకి ఇక్కడ. సో ఎవరైతే వీటిని నమ్మారో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా టీడీపీకి ఓటేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఖచ్చితంగా అది నమ్మితే, నమ్మకపోతే సంగతి వదిలేద్దాం. ఇక 7వది కుల రాజకీయాలు. ఓపెన్గా మాట్లాడుకుంటే ఇది కొంచెం వినటానికి వెగటిగా బాధ అనిపించవచ్చు కావచ్చు, కానీ 2024 ఎన్నికలలో నాకు తెలిసినంత వరకు ఒక సామాజిక వర్గం మొత్తం కూడా వైసీపీకి దూరంగా ఉందని అనుకుంటాను నేనైతే. అదే కమ్మ సామాజిక వర్గం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి కమ్మ వాళ్ళ రాజధాని, కమ్మ వాళ్ళంతా ఇక్కడ దోచేసుకున్నారని ఏవైతే వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపణలు చేస్తూ వచ్చారో దాని ఫలితమే వైసీపీ తరపున ఎవరైతే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు నిలబడి ఉన్నారో అభ్యర్థులుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఇలా వారికి వారి కుటుంబ సభ్యుల వరకు ఓటేసి ఉండొచ్చు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇక ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో ఓటింగ్ మొత్తం టీడీపీ వైపే పడింది అనేది ఒక ఉదాహరణ, జస్ట్ అనుకుంటున్నాం. ఎందుకని అంటే మీరు గమనించినట్లయితే కొన్ని చివరిలో ఎలక్షన్కి కొద్ది రోజుల ముందులో వచ్చినటువంటి కార్తీక మాసం వన సమారాధనలు ఇలాంటివి జరిగినటువంటి సందర్భం, మేము ₹1 ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం, 40 కోట్లు ఇస్తాం, పలానా వాళ్ళని ఎలిమినేట్ చేయండి, ఇలాంటివి ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు బహిరంగంగా ప్రకటించినటువంటివి మనం చూసాం. సో అంటే వీరు ఎంత ద్వేషాన్ని పెంచేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గాన్నే ప్రభావితం చేశాయి అనటంలో పెద్దగా అతిశయోక్తి లేదని అయితే నేను అనుకుంటున్నాను. సో దాదాపుగా కుల సమీకరణలు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటింగ్లు కనుక చూసుకున్నట్లయితే అది ఇరు పార్టీలకు పడి ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గంలో, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో 2 పార్టీలకి కూడా అభిమానులు ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఒక పక్క వీళ్ళేమో వీటన్నింటినీ బేస్ చేసుకుని ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఓటింగ్ అనేది పెరిగింది కాబట్టి ఓటింగ్ పెరిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది అనేది అర్థం, మేము అధికారంలోకి వస్తామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. లేదు, మేమే అధికారంలోకి వస్తాం, మేము ఇంత చేసాం ప్రజలకు, వస్తే నెక్స్ట్ ఇంకా ఇంత చేస్తాం, సో కాబట్టి మేమే అధికారంలోకి వస్తామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే అసలు పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ దేనికి సంకేతం? నిజంగా ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమా, లేదా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా? రెగ్యులర్గా అనలిస్టులు అంచనా వేసినట్లుగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటే అవుతుంది అని చెప్తున్నట్లుగా అది నిజమా? దీన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మనం ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ పెరగటానికి కారణం ఒకటి ఫస్ట్ టైం ఓటర్స్. ఈసారి భారీ స్థాయిలో ఫస్ట్ టైం ఓటర్స్ అనేది ఓటు వేయటం జరిగింది. అయితే ఈ ఫస్ట్ టైం ఓటర్సు మాకే వేశారని ఈ పార్టీ చెప్పుకుంటుంది, లేదు మాకే వేశారని చెప్పి ఈ కూటమి చెప్పుకుంటుంది. ఓవరాల్గా ఈ ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరికి వేశారు అనేది కనుక మనం చూసినట్లయితే
ఫస్ట్ టైం ఓటర్స్ అంటే దాదాపుగా అంతా యూత్, 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తులు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అయినా కూడా మనం పక్కన పెట్టి ఫస్ట్ టైం ఓటర్స్లో 50% పీపులే ఏ పార్టీకైనా ఓటేశారు అనుకుందాం. సో 100 మంది ఉంటే వీళ్ళకి ఒక 50 మంది వేశారు, వీళ్ళకి ఒక 50 మంది వేశారు. సో ఈ ఓట్లు లెక్క తేలిపోయింది కదా. ఇక ఇంకా పెరిగినటువంటి పర్సంటేజ్, ఎప్పుడూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటానికి తమ సొంత రాష్ట్రాలకు ప్రజలు వెళ్ళి ఓట్లు వేసి వస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేదే. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ చూడని విధంగా అటు తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, పూణే నుంచి, ఢిల్లీ నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, యుఎస్ నుంచి, బెల్జియం నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇలా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారు ఏపీలో. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కోసం ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం రావటం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఇందులో చాలామంది ఈ పార్టీల వాళ్ళు తమ సొంత డబ్బులతో బస్సులేసి పిలిపిస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, వీళ్ళు పిలిపిస్తే వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఓకే, సో దానివల్ల కొంత పర్సంటేజ్ పెరిగింది. ఇక ఇంకా పెరిగిన పర్సంటేజ్, ఇక మిగిలిన పర్సంటేజ్ ఓటు ఎట్లా పెరిగింది? బికాజ్ ఆఫ్ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్లు ఓటింగ్ పర్సంటేజ్ పెరగటానికి ఒక కారణం. ఎందుకు వీళ్ళు ఒక కారణం అని చెప్తున్నాను అంటే, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి పని చేయటానికి వీల్లేదు అని చెప్పి ఈసీ ఆదేశించిన తరువాత చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయటం జరిగింది. వీళ్ళు మేము ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి భావిస్తుంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో రిజైన్ చేయటం, ఓవరాల్ కారణాలు ఏవైనా కావచ్చు, లేదా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నామనే ముద్ర వేసుకుని చివరికి సస్పెండ్ అవ్వటము, ఓవరాల్గా ఏదైనా వాలంటీర్లు బయటకు వచ్చారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళు దగ్గరుండి ఎంతోమందిని వారి పరిధిలో, ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు, అలాగే అర్బన్లో 100 ఇళ్ళు. సో వీళ్ళు దగ్గరుండి వీళ్ళందరినీ ఓటింగ్ కేంద్రాలకి ఓటు వేయడానికి తీసుకువెళ్ళటం జరిగింది. సో ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, లేవలేని వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో వీళ్ళందరినీ కూడా వాలంటీర్లే ఓటు వేయటానికి తరలించటం జరిగింది. వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఓటింగ్ కేంద్రాల వరకు తీసుకువెళ్ళారు. లోపల ఓటు ఏమేస్తారనేది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఈ పార్టీకి వేసారో ఎవరికి వేసారో వేసిన ఓటర్కి తప్ప ఎవరికీ తెలియదు. ఓవరాల్గా ఓటు వెయ్యటానికి రాలేని వాళ్ళని ఓటింగ్ కేంద్రాల వరకు రప్పించగలిగారు వాలంటీర్లు. ఆ కారణం చేతే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. సో ఈ పెరిగిన పర్సంటేజ్ వీళ్ళని అధికారంలో కూర్చోబెడుతుందా, మరి వీళ్ళనే అధికారంలో కూర్చోబెడుతుందా అనేది అయితే తెలియదు. దీనికోసం అయితే మనం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. వీరికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఇవి, వీరికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఇవి. సో ఓవరాల్గా మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఏపీ ప్రజలు అనేది అయితే మనం కూడా వేచి చూడాల్సిందే.